అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వనితా వ్యూవర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. సో మనం చూస్తే నేషనల్గానే కాదు ఇంటర్నేషనల్గా కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా మీద అవేర్నెస్ను పెంచేందుకు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ విశాఖలో ప్రధాని మోదీ, అలానే ఏపీ సీఎం చంద్రబాబు అండ్ రాజకీయ ప్రముఖులు, నేతలు కలిసి పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వనితా టీవీ కూడా తన వంతు కృషిగా ఈరోజు కన్హా శాంతివనంలో గల వెల్నెస్ అండ్ హార్ట్ఫుల్నెస్ యోగా అకాడమీ సెంటర్కి వచ్చాం. సో ఇక్కడ మనం కూడా యోగా చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనితో మనకు వచ్చే లాభాన్ని బట్టి మనకు ఆ పని మీద ఒక సీరియస్నెస్ వస్తుంది. సో ఈరోజు మనం కూడా యోగా ఎలా చేయాలో తెలుసుకోవడంతో పాటు అసలు యోగా చేయటం వల్ల కలిగే లాభాలేంటి, చెయ్యకపోవడం వల్ల కలిగే నష్టాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ యోగా చేద్దాం. సో ఈరోజు ఇక్కడ ప్రాక్టీషనర్స్ ఉన్నారు అండ్ ఇన్స్ట్రక్టర్ పూజిత ఉన్నారు. తను ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా నేను చేస్తూ ఉంటాను అండ్ నన్ను చూస్తూ మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. పూజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ టైంని మాకు కేటాయించి యోగా మీద అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మా అందరి తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ అసలు మనం యోగా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనము ఎప్పుడైనా యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు ప్రార్థనతో స్టార్ట్ చేస్తాము. మన గురువులకి, మన పెద్దలకి మనము ఇన్వాల్వ్ చేసుకోవడానికి మనము ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. నేను ప్రార్థన చెప్తాను, మీరు రిపీట్ చేయండి. 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచండి. మొహంపై చిరునవ్వు ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసి ఉంచండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలిపెట్టండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలిపెట్టండి. మనం 3 సార్లు ఓంకార చాంటింగ్ చేద్దాం. ఫస్ట్ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిపెట్టేటప్పుడు ఓంకార చాంటింగ్. దీర్ఘంగా శ్వాస. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నేను ఒకసారి చెప్తాను, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్లోగా 2 చేతులు మోకాలి పైన ఉంచేసి 2 కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఇప్పుడు మనము సూక్ష్మ వ్యాయామాలతో ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మనం నిల్చుందాం. మనం ఈ సెషన్ని సూక్ష్మ వ్యాయామాలతో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు గ్యాప్ ఉంచేసేయండి. 2 చేతులని నడుము పైన ఉంచండి.
ఫస్ట్ మెడ కదలికలతో స్టార్ట్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మెడ వెనక్కి పైకి చూడండి. శ్వాస వదులుతూ కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. మరి ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ మధ్యలోకి సమస్థితిలోకి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మనము సైడ్ బెండింగ్స్ చేద్దాం. శ్వాస తీసుకోండి, వదిలిపెడుతూ కుడి చెవిని కుడి భుజం పైకి వాల్చండి. శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ కుడి వైపుకి. శ్వాస తీసుకుంటూ సమస్థితి, మళ్ళీ ఎడమ వైపుకి. సమస్థితికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మనము ట్విస్టింగ్స్ చేద్దాం. శ్వాస తీసుకోండి, వదిలిపెడుతూ మెడని ట్విస్ట్ చేసి కుడివైపు భుజాన్ని చూడండి. శ్వాస తీసుకుంటూ సమస్థితిలోకి వచ్చేసేయండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి ట్విస్ట్ చేసి ఎడమ వైపు చూడండి. శ్వాస తీసుకుంటూ సమస్థితి, కుడివైపుకి, సమస్థితి, ఎడమ వైపుకి, సమస్థితి. ఇప్పుడు రొటేషన్స్ చేద్దాం. ముందుగా శ్వాస నార్మల్గా ఉంచేసి చిన్ భాగాన్ని షిన్ బోన్కి టచ్ చేయండి. ఇక్కడ నుంచి కుడివైపుకి, వెనక్కి, ఎడమ వైపుకి మరియు కిందకి. ఇలా ఫుల్ రొటేషన్ క్లాక్ వైజ్ చేద్దాం. సమస్థితి, మళ్ళీ ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ సైడ్ చేద్దాం. కిందకి టచ్ చేసి ఇక్కడ నుంచి ఎడమ వైపుకి, వెనక్కి, కుడివైపుకి మరియు కిందకి. ఇలా ఇంకా 2 రౌండ్స్ చేద్దాం. సమస్థితికి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. 2 చేతులు కిందికి ఉంచేసి శరీరం పక్కన ఉంచేసి అరచేతులు ఓపెన్ చేసి ఐస్ క్లోజ్ చేసి గమనించండి. ఇప్పుడు మనం చేసిన ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ వల్ల యూజ్ ఏంటి? మనం రోజు చేసే పనులలో నెక్ మూమెంట్ ఎక్కువగా యూజ్ చేయము. సో ఆ చిన్న పార్ట్ని మనము నెక్ మూమెంట్స్ చేయడం వల్ల నెక్లో ఉన్న ప్రతి ఒక్క నరాల కదలిక తెలుస్తుంది మనకి. అంతేకాకుండా ఫీమేల్కి మనకి థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. కరెక్ట్. సో మనం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఎస్ విల్ డూ. మనము షోల్డర్ రొటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు యథావిధిగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంచండి. 2 చేతులు ముందుకు ఉంచేసి శ్వాస తీసుకుంటూ ముందు నుంచి 2 చేతులని పైకి తీసుకోండి. శ్వాస వదులుతూ మన చేతి ఫింగర్స్ని షోల్డర్ పైన ఉంచేసేయండి. ఇప్పుడు 2 మోచేతులని దగ్గరికి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ 2 మోచేతులని పైకి తీసుకోండి. ఇక్కడ నుంచి పైకి, పైనుంచి కిందికి. మళ్ళీ ఇలా మనము 3 రౌండ్స్ రొటేషన్ చేద్దాం. మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 మోచేతులు దగ్గరికి తీసుకోండి. ఇక్కడ నుంచి 2 మోచేతులని వెనక్కి తీసుకోండి. వెనకాల నుంచి పైకి, పైనుంచి ముందకి. ఇలా రొటేషన్స్ చేద్దాం 3 సార్లు. రెండు చేతులని రిలాక్స్ చేయండి. 2 చేతులని శరీరం పక్కన ఉంచేసి కళ్ళు మూసి ఉంచి షోల్డర్ భాగాన్ని గమనించండి. ఇప్పుడు మనం చేసిన షోల్డర్ రొటేషన్స్ వల్ల యూజ్ ఏంటి? షోల్డర్ రొటేషన్స్ వల్ల ఏమవుతుందంటే
సో బోన్స్ దగ్గర టైట్ మజిల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు షోల్డర్ రొటేషన్స్ చేయడం వల్ల బోన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మరియు నెక్ పెయిన్, గూని అంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా షోల్డర్ ఓపెన్ అవుతుంది. కొంతమందికి షార్ట్ షోల్డర్ అంటారు కదా, సో అది కూడా ఏమైనా వైడింగ్? అది కూడా ఓపెన్ రొటేషన్స్ చేయడం వల్ల ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం చేద్దాము ట్విస్టింగ్స్ చేద్దాం. రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ ఉంచేసేయండి. మళ్ళీ రెండు చేతులని ముందుకు తీసుకోండి, భూమికి సమాంతరంగా. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ అప్పర్ బాడీని రైట్ సైడ్కి, కుడివైపుకి ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసి ఎడమ చేతిని కుడి షోల్డర్ పైన ఉంచేసేయండి. కుడి చేతిని చూడండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ మళ్ళీ సమస్థితి, రెండు చేతులు ముందుకి. శ్వాస వదిలిపెడుతూ ఎడమ వైపుకి. కుడి చేతిని ఎడమ షోల్డర్ పైన ఉంచేసేయండి. ఎడమ చేతిని చూడండి. శ్వాస తీసుకుంటూ సమస్థితి. శ్వాస వదులుతూ కుడి వైపుకి. శ్వాస తీసుకుంటూ సమస్థితి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ సమస్థితి. స్లోగా రెండు చేతులను కిందికి తీసుకోండి మరియు కళ్ళని మూసి ఉంచి అప్పర్ బాడీ, మన వెనుముక పై భాగాన్ని గమనించండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. మనం చేసిన ఈ ట్విస్టింగ్ వల్ల యూజ్ ఏంటి? మనకి అప్పర్ బాడీలో అప్పర్ స్పైన్ ఉంటుంది కదా, అది ట్విస్ట్ చేయడం వల్ల స్పైన్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ అన్ని ఫిల్ అవుతాయి. కొందరికి గ్యాప్స్ మధ్యలో నొప్పి వస్తుంది, మూమెంట్ లేకుండా నొప్పి వస్తుంది. సో ఇలా ట్విస్టింగ్ చేయడం వల్ల అందులో నొప్పి రెడ్యూస్ అవుతుంది. నార్మల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు నెక్ నుంచి లోవర్ బ్యాక్ కింద వెన్నుపూస చివరి వరకు పెయిన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల అందులో ఉండే స్ట్రెస్ అనేది ఉంటుంది కదా వెన్నుముకలో, అది రిలీవ్ అవుతుంది. సర్వైకల్ రీజియన్లో ఉన్నది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనము అర్ధచక్రాసన, పాదహస్తాసన ప్రాక్టీస్ చేద్దాం. అందుకోసం రెండు కాళ్ళ మధ్యలో యథావిధిగా ఒక అడుగు గ్యాప్ ఉంచేసేయండి. రెండు చేతులని నడుము పైన ఉంచేసేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ లోవర్ బ్యాక్ నుంచి వెనక్కి బెండ్ అవ్వండి. ఇక్కడే సహజమైన శ్వాస పైన ఉండండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, వదిలిపెడుతూ మధ్యలోకి వచ్చేసేయండి. ఇప్పుడు రెండు చేతులు కిందికి తీసుకోండి. ఇప్పుడు పాదహస్తాసన ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతులని ముందు నుంచి పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ కిందికి బెండ్ అవ్వండి. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. వీలైతే రెండు చేతులని రెండు పాదాల పక్కన ఉంచండి, లేదంటే రెండు పాదాల పైన ఉంచండి. నార్మల్ శ్వాస పైన ఉండండి. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తుతూ బాడీని పైకి తీసుకోండి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకోండి. ఐస్ క్లోజ్ చేసి శ్వాసని గమనించండి. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం చేసిన బ్యాక్ బెండ్ అండ్ ఫ్రంట్ బెండ్ సేమ్ ఇలాగానే ఇంతకుముందు చేసినట్టే ట్విస్టింగ్ చేసినప్పుడు టెన్షన్ ఎలా అయితే రిలీజ్ అవుతుందో, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేయడం వల్ల కూడా స్పైన్లో ఏమైనా టెన్షన్ ఉన్నా కానీ తగ్గుతుంది. మనిషికి స్పైనల్ మూమెంట్స్ అన్ని రకాలుగా ఉండాలి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్స్ ట్విస్టింగ్ అనేవి ఉండాలి. సో మనం ట్విస్టింగ్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏమైనా స్పైన్లో టెన్షన్స్ ఉండడము లేదా నర్వ్స్ పట్టేసి ఉండడం ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది. దీని తర్వాత మనము ఆసన ప్రాక్టీస్కి సిద్ధమవుతాం. ఓకే, అంటే కొంతమంది బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటారు కదా, ఎస్పెషల్లీ విమెన్ చాలామంది ఆఫ్టర్ డెలివరీ. సో వాళ్ళు కూడా చేయొచ్చు. మరి ఆ పెయిన్లో ఉండగానే మనం ఈ స్ట్రెచెస్ చేయొచ్చు. యాక్చువల్గా పెయిన్లో ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండింగ్స్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తాము. సో అలాంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని కొంతవరకు చేయొచ్చు.
ఎక్కువగా పూర్తిగా ముందుకు బెండ్ అవ్వకుండా ఎక్కువగా బ్యాక్ బెండింగ్ ప్రాక్టీసెస్ చేస్తే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే, బ్యాక్ బెండింగ్ అనేది బ్యాక్ పెయిన్ కి రిలీఫ్ ఇస్తుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆసనాస్తో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం థాడాసన ప్రాక్టీస్ చేద్దాం. 2 చేతులని ముందుకు తీసుకొని ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ 2 చేతులని పైకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మెడిమలని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ మెడిమలను కిందికి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి, వదిలిపెడుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, వదిలిపెడుతూ కిందికి. ఇప్పుడు ఇదే ఆసనంలో మనం ఉండడానికి ట్రై చేద్దాం. శ్వాస తీసుకుంటూ హీల్స్ పైకి లిఫ్ట్ చేయండి. ముందుకి చూస్తూ ఉండండి. కాన్సన్ట్రేట్ చేయండి. ముందు ఒక పాయింట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకోండి పూర్తిగా, వదిలిపెడుతూ నెమ్మదిగా హీల్స్ డౌన్ చేయండి. హ్యాండ్స్ 2 ముందుకు తీసుకొని రిలీజ్ చేయండి. కళ్ళు మూసి ఉంచి కాఫ్ మజిల్స్ ఇంకా హీల్స్ని గమనించండి. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం చేసిన ఈ అప్లిఫ్టింగ్ యాక్టివిటీ వల్ల వచ్చిన యూజెస్ దీన్ని థాడాసన అంటాము. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాఫ్ మజిల్ నుంచి నర్వ్స్ అనేవి పైకి లాగుతాయి. కాఫ్ మజిల్స్లో ఉన్న మజిల్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. యాక్చువల్గా ఫీమేల్కి ఎక్కువగా నిల్చొని వర్క్ చేయడము, నిల్చొని వంట చేయడం వల్ల స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కాఫ్ మజిల్స్లో ఉంటుంది. సో మనం ఈ థాడాసన ప్రాక్టీస్ చేయడం వల్ల మజిల్ రిలాక్స్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి చాలా మంచి ప్రాక్టీస్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఇప్పుడు మనం త్రికోణాసన ప్రాక్టీస్ చేద్దాం. అందుకోసం 2 కాళ్ళ మధ్యలో 3 నుంచి 3.5 అడుగుల గ్యాప్ని ఉంచేసేయండి. రైట్ ఫుట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి. 2 చేతులని భుజానికి సమాంతరంగా తీసుకోండి. ఇప్పుడు స్లోగా కుడివైపుకి వాలి కుడి చేతిని కుడి పాదం పైన ఉంచండి. ఎడమ చేతి వైపు చూడండి. మీకు నెక్ పెయిన్ లాంటిది ఉంటే ముందుకు చూడొచ్చు, లేదంటే ఎడమ చేతిని చూడండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ మధ్యలోకి 2 చేతులు సమాంతరంగా ఉంచేసి 2 చేతులు కిందికి తీసుకోండి. రైట్ ఫుట్ని సెంటర్లోకి తీసుకొని తర్వాత 2 కాళ్ళని దగ్గరికి తీసుకోండి. ఇప్పుడు వృక్షాసన ప్రాక్టీస్ చేద్దాం. ఇది కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 2 కాళ్ళని దగ్గరికి తీసుకోండి. 2 చేతులు నడుము పైన ఉంచండి. ఇప్పుడు కుడి కాలుని లిఫ్ట్ చేసి కుడి పాదాన్ని ఎడమ తొడ లోపలి వైపుకి ఉంచేసేయండి. బ్యాలెన్స్ కోసం 2 చేతులు నడుము పైన ఉంచేసి బ్యాలెన్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే 2 చేతులని నమస్కార ముద్రలో ఉంచేసేయండి. ముందు ఒక పాయింట్ని గమనించండి. ఇక్కడ నుంచి స్లోగా 2 చేతులని తల పైకి తీసుకోండి. 2 చేతులు నమస్కార ముద్రలో. మొహంపై చిరునవ్వుని ఉంచండి. నెమ్మదిగా 2 చేతులని నమస్కార ముద్రలో చెస్ట్ ఫ్రంట్లో ఉంచండి. 2 చేతులని రిలీజ్ చేసి తర్వాత నెమ్మదిగా చేతి సహాయంతో లెగ్ని రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఇది స్త్రీలకి చాలా ముఖ్యమైన ప్రాక్టీస్. ఎలా చేయాలో నేను చూపిస్తాను. 2 పాదాలని దగ్గరికి తీసుకోండి. 2 చేతులని ఇంటర్లాక్ చేసి 2 పాదాల కింద ఉంచేసేయండి. మ్యాక్సిమం హీల్స్ని పెల్విక్ దగ్గరికి లాక్కోండి. స్పైన్ స్ట్రైట్గా ఉంచేసి కళ్ళు మూసి ఉంచి కాన్షియస్గా నీస్ని కిందికి పుష్ చేయండి. మొహంలో చిరునవ్వు ఉంచండి. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. 2 చేతులు రిలీజ్ చేసి 2 కాళ్ళని రిలీజ్ చేయండి. 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసుకోండి.
ఇప్పుడు వజ్రాసన ప్రాక్టీస్ చేద్దాం. వజ్రాసన అంటే డైమండ్ పోజ్. అంటే మనం తిన్న తర్వాత కూడా చేసే ఏదైనా ఒక ఆసన ఉంది అంటే అది ఒక వజ్రాసననే. ఆ ఆసన ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి ఉంచి ఫస్ట్ కుడి కాలుని వెనక్కి తీసుకోండి, తర్వాత ఎడమ కాలుని వెనక్కి తీసుకోండి, మడిమల పైన కూర్చోండి. 2 చేతులని నీస్ పైన ఉంచేసేయండి. వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసి ఉంచి మన ఫోకస్ అంతా అబ్డామెన్ పైన ఉంచండి. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ముందు కుడి కాలుని రిలీజ్ చేసి తర్వాత ఎడమ కాలుని రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడానికి సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులు థాయిస్ పైన ఉంచేసేయండి. స్పైన్ స్ట్రైట్గా ఉంచేసేయండి. ఎడమ చేతిని చిన్ముద్ర లేదా జ్ఞానముద్రలో ఉంచేసేయండి. కుడి చేతిని నాసికా ముద్ర, చూపుడు వేలు మరియు మధ్య వేలుని ఇలా క్లోజ్ చేసి ఉంచండి. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రాన్ని థంబ్ ఫింగర్తో క్లోజ్ చేసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలిని వదిలిపెట్టండి. ఇప్పుడు ఎడమ దాంట్లోంచి శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు రంధ్రాన్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి. కుడి ముక్కు రంధ్రంలోంచి ఎక్సేల్ చేయండి. కుడి దాంట్లోంచి శ్వాస తీసుకోండి, ఎడమ దాంట్లోంచి వదిలిపెట్టండి. ఎడమ ముక్కు రంధ్రంలోంచి శ్వాస తీసుకోండి, కుడి ముక్కు రంధ్రంలోంచి శ్వాస వదిలిపెట్టండి. ఎడమ ముక్కు రంధ్రంలోంచి శ్వాస వదిలిపెట్టిన తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ 2 మోకాలి పైన ఉంచేసేయండి. కంటిని అలానే మూసి ఉంచి శ్వాసని గమనించండి. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. సో అది చూసారు కదా, యోగా ఎలా చేయాలోతో పాటు ప్రతి ఒక్క సెగ్మెంట్కి కూడా మనకు వచ్చే లాభాలను కూడా మనం తెలుసుకున్నాము. ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మనకు వస్తుంది, లేదంటే మెడిటేషన్ చేస్తే ఆ మెంటల్ పీస్ మాత్రమే వస్తుంది. బట్ యోగా చేస్తే మాత్రం 2 కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా డే నుంచి అయినా యోగా మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు వనితా టీవీ.